నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న ఇండివిజువల్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ లో ఉన్నాము. నమస్కారం విశ్వ గారు. నమస్తే మేడం. విశ్వ గారు, ఇండివిజువల్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ స్థాపించారు. మరి ఎందుకు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, దీని యొక్క మోటో ఏంటో చెప్తారా? ఇండివిజువల్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనే ఈ సంస్థ జనవరి 5వ తారీఖున 2016 స్థాపించాం మేడం. దీనికి కారణము, మూల సూచన, మూల ఆలోచన రావడానికే Dr.A.P.J Abdul Kalam గారు. ఎంత అద్భుతమైన మహానుభావుడు అంటే ఆయన పుట్టిన తేదీని భూప్రపంచం మొత్తం స్టూడెంట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మా ఆలోచన ఏముందంటే, దేశం బాగుండాలి అంటే దేశంలోని వ్యక్తులు బాగుండాలి. సో దేశంలోని వ్యక్తులు బాగుండాలి అంటే వాళ్ళకి తగినట్టు కార్యక్రమాలు చేద్దామనే ఆలోచన మేరుగా ఈ సంస్థ స్థాపించబడ్డది మేడం. అంటే జనాలను బలపరుస్తూ, ఓ కుటుంబాన్ని బలపరుస్తూ, ఓ వ్యక్తిని బలపరుస్తూ దేశాన్ని బలపరచాలనే ఆలోచన మేడం. సో అంటే ఈ ఆర్గనైజేషన్లో ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు? ఈ ఆర్గనైజేషన్ మొదలైన కొత్తలో దాదాపు 8.5 లక్షల పైగా యువకులకు, అందులో 90% వరకు అమ్మాయిలే ఉండేను, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్, కెరియర్ గైడెన్స్, సబ్జెక్ట్ ఓరియంటేషన్ కూడా డిగ్రీ కాలేజెస్లకు, ఇంజనీరింగ్ కాలేజెస్లకు, మెడికల్ కాలేజెస్, ఇన్ఫ్యాక్ట్ లా కాలేజెస్లో కూడా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనే టాపిక్ మీద అద్భుతమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చున్నాం మేడం. విశ్వ గారు, మనం బయట చూసుకుంటే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇలాగే, అండ్ మీరు కూడా కాటన్ విక్ మెషిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యూత్కి, మెయిన్గా వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం. అండ్ చాలా బయట ఉన్నప్పుడు మీవి కూడా ఉన్నాయి, దానికి మీకు డిఫరెన్స్ ఏంటంటారు? మేడం, ఇందాక చెప్పినట్టుగా ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తిని బలపరచాలి, ఒక కుటుంబాన్ని బలపరచాలి, దాని మూలంగా ఒక దేశాన్ని బాగుపడుతుంది ఆలోచన. దీని క్రమంలో ఎన్నో ప్రోగ్రాంలు చేస్తున్నాం. అందులో మనం ఈ కాటన్ విక్స్ సెల్లింగ్ కూడా వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్గా తీసుకున్నామండి. ఇది మనం ఒక బిజినెస్గా కాకుండా ప్రాజెక్ట్గా తీసుకున్నాం. అందుకే దీన్ని మనం ఏం చేస్తామంటే 300 కుటుంబాలకు మాత్రమే, 300 మిషన్లు మాత్రమే. అంటే మంత్లీనా, ఇయర్లీ? లేదండి, ప్రాజెక్ట్ మొత్తం మీద 300 కుటుంబాలు మాత్రమే. మీరు అడిగిన ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న. ఇతర విక్రయించే వాళ్లకు సంస్థకున్న తేడా ఏంటి అని. ఇతర విక్రయించే వాళ్ళు మేడం, ఈ కాటన్ విక్స్ మిషన్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ సెల్లింగ్ అనేది అది ఒక బిజినెస్, తప్పులేదండి. ఎవరి ఆలోచన వాళ్ళ వ్యాపారం వాళ్ళది. కానీ మన సంస్థకు వచ్చినప్పుడు దాన్ని బిజినెస్గా కాకుండా ఒక ప్రాజెక్ట్గా టేకప్ చేశారు మేడం. 300 మనుషులకు మిషన్ ఇచ్చి ఖచ్చితంగా బైబ్యాక్ 3 yearsకి ఖచ్చితంగా బైబ్యాక్ చేయాలనేసి ఆలోచన మేడం. ఎందుకంటే మనం మిషన్ విక్రయించిన తర్వాత ఒత్తులు ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆలోచించడం కాకుండా, మాకు ఒత్తులు తీసుకున్న సెంటర్ సోర్సెస్ ఉన్నాయండి. అన్నిగానో ఒత్తులు కావాలి అంటే ఎన్ని మిషన్స్ కావాలి అని చూసాం. రివర్స్ మ్యాపింగ్ చేయడంలో మనకేం తెలిసిందంటే 300 మిషన్లు ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ 300 కుటుంబాలను బలపరచడానికి కేవలం 300 మిషన్లు చాలు. దానిపైన ఇచ్చేసి మనం ఇబ్బందులు పడి వాళ్ళని ఇబ్బందులు పెట్టొద్దనే ఆలోచన మీరుగా 300 మిషన్తో మనం ఆపేస్తున్నాం మేడం. సో 300 మిషన్లు అంటే వచ్చిన వాళ్ళ ఎవరికైనా ఇస్తారా, లేకపోతే సెలెక్టెడ్ పీపుల్కి ఇస్తారా? సెలెక్టెడ్ పీపుల్ మనం ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకు మనం వాళ్ళ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మనం వాళ్ళ వ్యక్తి ఎవరు, లేడీస్ ఉంటే లేడీస్ పేరు మీద పెట్టుకోమని చెప్తాం. ప్రిఫరబుల్ ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా ఓన్లీ యూత్ ఎంపవర్మెంట్ అని మాత్రమే కాదు మన ఉద్దేశం, డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్ అనేది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. సో దీనికి మిషన్స్ ఇచ్చే ప్రోగ్రామ్కి ఒక అద్భుతమైన క్యాప్షన్ పెట్టాను మేడం, సపోర్టింగ్ పీపుల్ స్ట్రెంథనింగ్ నేషన్ అనేసి. సో దీని కారణంగా ఏంటంటే మేడం, యువకులు అవ్వచ్చు, లేదా మహిళలు అవ్వచ్చు, వికలాంగులు అవ్వచ్చు, బేసికల్లీ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, లేదా అన్ఎంప్లాయబిలిటీ కారణమై ఉండొచ్చు. సో ఇందులో కారణం ఏంటంటే మేడం, కొంతమంది వికలాంగులు ఉంటారు. వికలాంగులకు జీవితాన ఉపాధి కలిగించడం కూడా ఒక భాగం. సో మనం ఏం చేస్తామంటే అటువంటి వాళ్లకు సందర్భాలు ఉన్నాయి. మన సంస్థ ద్వారా వాళ్ళకు మనం 3-4 వ్యక్తులకు మిషన్స్ ఫ్రీగానే ఇచ్చున్నాం. మన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది మహిళలు వాళ్ళ కుటుంబాల్లో బాగా ఇబ్బంది పడి ఫ్యామిలీ డిస్టర్బ్ అయి ఉంటారు. 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు. చాలా మంది మాకు ఫోన్ చేస్తుంటారు,
సార్ మేము బీదవాళ్ళము, మాకు 2 పిల్లలు ఉన్నారు, మా భర్త చనిపోయారు లేదా మా భర్త వదిలేశారు, మా పిల్లల కోసం ఏమైనా సంపాదించాలనుకుంటున్నాము, మాకేమైనా సపోర్ట్ సాయం చేయగలరా అని. అటువంటి వ్యక్తులకు కూడా మనం రూపాయికి పావల ధరకే ఈ మిషన్ ఇచ్చున్నాం మేడం. సో ఇది ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని చేస్తున్నాం. అది తేడా. కాస్ట్ కూడా బయట మిషన్స్ తో కంపేర్ చేసుకుంటే తక్కువనే ఉంటుంది? లేదు మేడం, బయట మిషన్లకు కాస్ట్ ఎంత ఉందో దాదాపు అంతే కాస్ట్ పెట్టి మనము కొనగలిగిన వాళ్ళకు మాత్రం అంత కాస్ట్ పెడుతున్నాము. ఇతర వ్యక్తులకు వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా పైన ఇందాక చెప్పినట్టు కొంతమందికి మిషన్ మనం ఉచితంగా ఇచ్చున్నాము, కొంతమందికి రూపాయి బదులు పావల తీసుకుని ఉన్నాం, కొంతమందికి సార్ ఎప్పుడు కాదు మెల్లమెల్లగా నెలకు కట్టుకుంటాం, అలాంటి వాళ్ళకు కూడా మనం అవకాశం ఇచ్చున్నాం. అంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఈఎంఐ ఫెసిలిటీ మిషన్లకు ఉంటుందని చెప్పడం కన్నా సెలెక్టెడ్ పీపుల్ కి అప్లికేషన్ ద్వారా మనం ఇస్తాము అని చెప్పడం బాగుంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థిక స్థాయి ఎలా ఉంది, వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నారు. కొంతమంది ఉంటారు మేడం, నేను 10 లక్షలు ఇస్తాను, నా 10 మిషన్లు ఇస్తావా అంటారు. ఇవ్వం మేడం. ఒక వ్యక్తి 10 మిషన్లు 20 మిషన్లు ఇవ్వడం అనేది జరగదు. మన ఆలోచన ఏంది, మిషన్లు అమ్మడం కాదు, ఒక కుటుంబాన్ని బలపరచడం. ఆ కుటుంబాన్ని బలపరచాలి అంటే 10 మిషన్స్ ఒక వ్యక్తికి ఇస్తే అతను వ్యాపారస్తుడు అవుతాడు, కానీ ఇక్కడ 10 కుటుంబాలు బాగుపరిచే అవకాశం మిస్ అయిపోతాం. సో ఆబ్జెక్టివ్ ఏంది మేడం, ఒక సగటు కుటుంబానికి నెలకు మీలాంటి కుటుంబమైనా నాలాంటి కుటుంబమైనా మన కుటుంబానికి ఒక 25 నుంచి ఒక 40,000 45,000 మంత్లీ ఒక యాడ్ అయింది అనుకోండి, ఉన్న ఆదాయానికి ఒక 25,000 కలిసి వచ్చింది. చాలా బాగుంటుంది మేడం, ఎన్నో అవసరాలు తీరుతాయి. అండ్ విశ్వ గారు ఇప్పటి వరకు ఎన్ని మిషన్స్ సేల్ చేశారు మేడం? మనం అనుకున్న 300 ప్రాజెక్ట్లో దాదాపు 116 మిషన్స్ మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఉన్నాం మేడం. ఇంకా 184 మిషన్స్ మనకు ఉంది మేడం. కాటన్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా మంత్లీ అంటే అయిపోతున్న కొద్దీ? ఖచ్చితంగా. మనం మొదట్లో ఏంటంటే కాటన్ ఒక మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ తీసుకున్న వాళ్ళకు 10 కేజీలు, సెమీ ఆటోమేటిక్ తీసుకున్న వాళ్ళకు 5 కేజీలు ఉచితంగా ఇస్తాం. దాని తర్వాత ప్రతి వాళ్ళు కొనుక్కోవాలన్నప్పుడు మనం వాళ్ళకి కాటన్ విక్రయిస్తాం. ఆ విక్రయించిన కాటన్ ఒత్తులు తయారైనాక మనమే తీసేసుకుంటాం మేడం. అంతే. అండ్ విశ్వ గారు, నేను వినేది ఏంటంటే ₹1 ట్యూషన్ చెప్తున్నారని, నిజమేనా? ₹1 చెప్పడం ఏంటి? అదే మేడం, ఇందాక చెప్పినట్టు మేడం, మనం ఈ సంస్థ పేరు మీద ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ఈ ₹1 ట్యూషన్స్ అనేది ఒక భాగం. పిల్లలు ఇవాళ పిల్లలు రేపు మన యువకులు, ఆ రేపటి యువకులే ఎల్లుండి మన జీవిత భవిష్యత్తులు, దేశ భవిష్యత్తులు. చదువు అనేది చాలా ముఖ్యం. చదువు అంటే ఏదో స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, డాక్టర్, ఇంజనీర్ కాకర్లా, మినిమం జ్ఞానం, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, వాళ్ళకు ఆలోచించడానికి తోడు వస్తుంది. దానికోసమని ప్రతి పిల్లోడికి, ఈవెన్ రోడ్డు పైన మనకు కుటుంబం లేని అడుక్కున్న వాళ్ళు కూడా చదువుగలగన్న ఆలోచనతో ఒక విద్యార్థికి ఒకే రూపాయితోని ట్యూషన్ చెప్పాలనే కాన్సెప్ట్తోని స్టార్ట్ చేశాను మేడం. హైదరాబాద్లో 6-7 చోట్ల ఆల్రెడీ మన సెంటర్స్ రన్ అవుతుంది. మన మారడపల్లి ఆఫీస్లో కాకుండా మన ఓల్డ్ సిటీలో 4-5 చోట కూడా రన్ అవుతుంది మేడం. ఇంకో దీంతో మీకు కలపాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మన హైదరాబాద్లో రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ అని పోలీస్ కమిషనరేట్స్ ఉన్నాయండి. ఈ పోలీస్ కమిషనరేట్ సంబంధించి పోలీస్ బ్యారికేడ్స్, ప్రమాదాలు తప్పిస్తూ ఇంప్రూవింగ్ రోడ్ సేఫ్టీ అండ్ సేవింగ్ లైఫ్స్, రోడ్డు భద్రత పెంచి ప్రాణాలు కాపాడన్న ఆలోచన మేరుగా పోలీస్ బ్యారికేడ్స్, సైన్ బోర్డ్స్ అని మేము ఆర్గనైజేషన్ ద్వారా, మా ఆర్గనైజేషన్ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు మేడం డిపార్ట్మెంట్కి. గ్రేట్ అండి. అండ్ ఎవరెవరు తీసుకున్నారు ఇప్పటి వరకు మిషన్స్? అంటే ఉమెనా, లేకపోతే యూతా, లేకపోతే ఇంకెవరు తీసుకున్నారు? జస్ట్ 2-3 డేస్ బ్యాక్ మీకు మంచి సంఘటన చెప్తాను మేడం. ఒక మానసిక వికలాంగులు మనకు ఉట్టి మనం అనుకున్న తెలంగాణ మాత్రం, హైదరాబాద్ మాత్రం కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ ఇంకో బ్యూటీ ఏంటంటే అండి, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఎన్నో కాల్స్ వచ్చి వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. జస్ట్ కొన్ని రోజుల క్రితం మేడం, ఖతర్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, యూసుఫ్ అని, దుబాయ్ నుంచి ఫోన్ చేసి, సార్ నేను హైదరాబాద్లో నా కుటుంబము నెలకు నాకు 30,000 వస్తుంది అయ్యన్నారు, ఎక్కడుండి దూరం నా కుటుంబంతోనే 30,000 సంపాదిస్తున్నాను, నేను హైదరాబాద్ వచ్చేసి ఆ మిషన్ చేసుకుంటాను, నాకు మీరు హామీ ఇవ్వగలరా అన్నాడు. అంటే మేడం, మనం గమనించాల్సిన విషయం ఇక్కడ, ఈ సంస్థ వాళ్లకు వ్యాపార అవకాశం కాదు, జీవితంలో వాళ్ళకి సంపాదించిన అవకాశానికి హామీ, ఒక భరోసా, వాళ్ళ కుటుంబానికి ఆసరా. అందుకోసమని మేడం మన సంస్థకు అద్భుతమైన రెస్పాన్స్ ఉంది మేడం. ఇందులో ముఖ్యంగా లేడీస్ ఉన్నారు, ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, ప్లస్ వికలాంగులు ఉన్నారు. నిన్న కర్నూలు నుంచి 4-5 కుర్రోళ్ళు బైక్ మీద వచ్చేసారండి, 7 గంటలు 8 గంటలు డ్రైవ్ చేసుకుంటూ. అక్కడ యువకులు కూడా ఉన్నారు మేడం. విశ్వ గారు, ఈ సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇంకా ఇప్పుడు మనం చెప్పుకున్న కార్యక్రమాలన్నీ ఇది ప్రోగ్రెస్ రన్నింగ్లో ఉంది మేడం. మా ఫ్యూచర్ ఒక 2 ప్లాన్స్ ఉన్నాయండి. తరచు రోడ్ల పైన యాక్సిడెంట్ జరుగుతుంటుంది, అటువంటి చోట ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఆల్రెడీ మన డివైడర్ మధ్యన పాతేయాలి.
అవైలబుల్ చేయాలి అనే ప్రాజెక్ట్తోని ముందుకెళ్తున్నాం మేడం. రెండవది ఏంటంటే మేడం, రైతులు డైరెక్ట్ రైతులతో తీసుకున్న వాడికి మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోయి ధరలు పెరుగుతుంటుంది, కానీ రైతులకు వచ్చే బెనిఫిట్ పెద్దగా ఏముండదు. దానిపైన మనం ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ ఫర్ అ ప్రోగ్రామ్ మేడం. విశ్వ గారు, ఈ సంస్థ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సంస్థ ద్వారా నేను చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే మేడం, దేశం బాగుండాలంటే మనం ఏదో దేశం కోసం పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు మేడం. మన కార్యక్రమాలు, మన వాట్ ఎవర్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ జాబ్, మన కార్యక్రమాలు, మన ఉద్యోగాలు మనం సక్రమంగా చేసుకున్నామంటే ఆటోమేటిక్ దేశం బాగుంటుంది. దేశం కోసం అని అందరూ యుద్ధానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మేడం. ఒక డాక్టర్ తన కార్యక్రమం సక్రమంగా, ఒక ఇంజనీర్ తన కార్యక్రమం సక్రమంగా, ఏ వ్యక్తి వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటే దేశం బాగుంటుందనే ఆలోచన మేడం. అండ్ ఇప్పటి వరకు చాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అండ్ ఇతర కోచింగ్స్ కానీ చెప్పారు కదా మీరు. ఇప్పటి వరకు ఆ స్టూడెంట్స్ అందరూ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారా? జాబ్స్ చేస్తున్నారు మేడం. జాబ్స్ చేస్తున్నారు చాలా మంది. అంతేకాకుండా చాలా మంది జాబ్స్ ఇచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా వ్యాపారస్తులై, వాళ్ళకు ఆంటర్‌ప్రెన్యూర్స్ అయ్యి వాళ్ళు ఎంతోమందికి అవకాశాలు ఇచ్చున్నారు. దే ఆర్ ఇన్ గుడ్ ప్లేస్ మేడం. అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడమే కాకుండా మీరు కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే ఎంప్లాయ్మెంట్కి ఒక దారి చూపిస్తారా? ఎంప్లాయ్మెంట్కి దారి చూపిస్తాం, ప్లస్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. మాకు అవసరం ఉన్నాం మేడం. మాకు సౌత్లో ఆఫీస్ ఉంది హైదరాబాద్, మనకు వెస్ట్లో ఆఫీస్ ఉంది బాంబేలో, మనకు ఈస్ట్లో ఆఫీస్ ఉంది ఒరిస్సా బెహరంపూర్లో, నార్త్లో గురుగావ్లో ఆఫీస్ ఉంది మేడం. వీ రిక్వైర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పీపుల్. జనాలు ఎవరైనా వాళ్ళు బాగుపడుతూ దేశానికి తోడ్పడాలనుకుంటే ఖచ్చితంగా దే ఆర్ వెల్కమ్ టు ఇండియా. ఇన్ షార్ట్, అది మన షార్ట్ ఫామ్ ఇండియా అంటాం మేడం. బట్ ఆర్గనైజేషన్ పేరు ఇండివిజువల్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. మన వెబ్సైట్ కూడా అద్భుతమైన వెబ్సైట్ మేడం. మన వెబ్సైట్ ఏమో ఐ యామ్ ఇండియా, భారతదేశం అంటే నేనే. ఆ మాట మీరు అనొచ్చు. విశ్వ గారు, మరి మన ఆర్గనైజేషన్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ప్రస్తుతానికి 127 మెంబర్స్ ఉన్నారు మేడం. 127 మందికి అన్ని బ్రాంచెస్ కలిపి 127 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు. వాలంటీర్స్ దాదాపు 600-700 మెంబర్స్ ఉన్నారు మేడం. సొంతంగా వాళ్ళ వీలు చూసుకొని ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేసేవాళ్ళు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా 127 మెంబర్స్ ఉన్నారు మేడం. ఫ్యూచర్ లో కూడా కొన్ని బ్రాంచెస్ కూడా తీసుకురావచ్చు కదా, మరి వాటికి కొంతమంది ఏంటంటే వాళ్ళ ఓన్ గా ఇలా బ్రాంచ్ సెటప్ అనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మేడం. మన ధ్యేయమే అది మేడం, సపోర్టింగ్ పీపుల్, స్ట్రెంథనింగ్ నేషన్. సో ఎవరెవరికైతే సపోర్ట్ కావాలో ఖచ్చితంగా వీల్ ప్రొవైడ్ మేడం. రెండు ఆలోచనగా. థ్యాంక్ యూ విశ్వ గారు. చాలా థ్యాంక్స్ మేడం. మీకోసం టీవీకి.